అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. యేసుక్రీస్తు ప్రభు కూడా జ్ఞానమందును ప్రాయమందును దేవుని యొక్క దయ, మనుషుల యొక్క ఆదరాభిమానములతో యేసు ప్రభు వర్ధిల్లుచుండెను. మరి దేవుడు దేవుని కుమారుడయుండి ఆయన మనుషుల దయ కూడా అవసరమైంది. దేవుని యొక్క దయ, మానవుల యొక్క ఆదరాభిమానాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి వర్ధిల్లుతాడని స్వయంగా యేసుక్రీస్తు ప్రభు జీవితంలోనే అది జరిగింది. కాబట్టి కేవలము దేవుని యొక్క దైవలన కాకుండా మనుషుల యొక్క ఆదరణ కూడా ఆ బిడ్డకు ఉండాలి. మనుషుల యొక్క ఆదరణ అంటే తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు, వారందరూ కూడా మరి ఈరోజు తన యొక్క పుట్టినరోజుని ఎంత ఘనముగా చేస్తూ ఉన్నారంటే ఆ యొక్క తల్లిదండ్రుల ఆదరాభిమానాలు. అందుకనే ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పుట్టినరోజు జరుపుకునేటువంటి ఈ యొక్క రయాన్స్ చూసినట్లయితే ఈ రయాన్స్ ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనకారుడు చక్కని వాక్యం మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, కీర్తనకారుడు 127వ అధ్యాయము 3వ వచనం. పుత్రులు ప్రభువిచ్చు వరము, తనయులు దేవుని యొక్క బహుమానము. ఈ రయాన్స్ ఎవరు? దేవుడిచ్చినటువంటి బహుమానమని యొక్క గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క బిడ్డలు లేదా సంతానం లేదా ఈ పిల్లలు ఎవరు అంటే వాళ్ళు దేవుడిచ్చినటువంటి బహుమానం. బహుమానం అంటే బహుమతి, అంటే గిఫ్ట్. దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ ఈ యొక్క రయాన్స్. అయితే గిఫ్ట్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? సాధారణంగా మనము ఫంక్షన్స్కి లేదా కొన్ని గేమ్స్, స్పోర్ట్స్ లేదా ఇంకా మరి ఎక్కడెక్కడికి వెళ్ళినప్పుడు మనకేమి ఇస్తూ ఉంటారు? కొన్ని గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఈ గిఫ్ట్ని మనం ఏం చేస్తాం? గిఫ్ట్లు ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? దాచుకుంటాం. మనం జాగ్రత్తగా దానిని దాచుకుంటాం. ఎందుకని? నాకు ఈ సందర్భంలో ఈ గిఫ్ట్ ఇచ్చారు అని జ్ఞాపకపరుచుకుంటూ ఆ గిఫ్ట్ని మనం జాగ్రత్తగా దాచుకుంటాం. కాబట్టి బిడ్డలు ఎవరు అంటే దేవుడిచ్చినటువంటి గిఫ్ట్, బహుమతి. ఈ బహుమతిని మనము జాగ్రత్తగా దాచుకోవాలి, అంటే కాచి కాపాడాలి. అదే ప్రభు మనకి ఈరోజు తన యొక్క పుట్టినరోజు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. సాధారణంగా పుట్టినరోజు జరుపుకునేటప్పుడు దేవుని యొక్క వాక్యాలన్నీ కూడా ఏం బోధిస్తాయి అంటే, పుట్టినరోజు బిడ్డని గురించి చెప్పు, వారి యొక్క తల్లిదండ్రులకి హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఆ తల్లిదండ్రులు బిడ్డకు మార్గదర్శకులై ఉండాలి. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డకు మార్గము చూపించేటువంటి వారిగా ఉండాలి. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డకు మంచి ప్రవర్తన నేర్పేవారిగా ఉండాలి. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డకు మరి చక్కని ఆలోచనలు, తన యొక్క నడవడిక, ప్రవర్తన అన్నీ కూడా నేర్పేవారై ఉండాలి అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఆ బిడ్డకు మనము నేర్పాలి అంటే మనలో ఏముండాలి? అది మనము నేర్చుకుని ఉండాలి. అది మనలో ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క ప్రవర్తనను ఆ బిడ్డకు మనము నేర్పగలుగుతాం. కాబట్టి తల్లిదండ్రులు అనేటువంటి వారు ఎలా ఉండాలి అంటే పాఠ్య పుస్తకం లాగా ఉండాలంటారు. ఎలా ఉండాలమ్మా? పాఠ్య పుస్తకం లాగా ఉండాలి. పిల్లలు ఎలాంటి వారు అంటే తెల్లని
పేపర్ లాంటి వాళ్ళు, వైట్ పేపర్. కాబట్టి పిల్లలు ఏమి చదువుతారు? పాఠ్య పుస్తకాన్ని చదువుతారు. పిల్లలు ఏం చదువుతారమ్మా? పాఠ్య పుస్తకాన్ని చదువుతారు. ఒక పరీక్ష పెట్టినప్పుడు నువ్వేమి నేర్చుకున్నావో రాయమన్నప్పుడు ఆ యొక్క పాఠ్య పుస్తకంలో ఏమైతే నేర్చుకున్నాడో, ఏమైతే చదువుకున్నాడో, ఏదైతే జ్ఞాపకం చేసుకున్నాడో దానిని మాత్రమే తెల్ల పేపర్ మీద రాస్తాడు. వేరేది రాయడు. ఏదైతే నేర్చుకున్నాడో అదే రాస్తాడు. కాబట్టి ఈ తల్లిదండ్రులు పాఠ్య పుస్తకంలాగా ఉంటే నీలో ఉన్నటువంటి విషయాలను మాత్రమే ఆ యొక్క బిడ్డలు అక్కడ రాయగలుగుతారని ఇక్కడ వాక్యం మనకు చక్కగా తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క బిడ్డలు, ఈ యొక్క రేయాన్స్, ఈరోజు మరి బర్త్డే జరుపుకున్నటువంటి రేయాన్స్ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనకారుల్లో ఒక వాక్యం రాయబడి ఉంది. చూడండి, కీర్తనకారులు 65వ అధ్యాయము 11వ వచనం. 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును సమృద్ధి అనేటువంటి కిరీటమును అలంకరించితివి. రేయాన్కి దేవుడు ఒక మరి దయా కిరీటము ఈరోజు దయచేశాడు. అంటే ఒక నూతన సంవత్సరంలోనికి అడిగిడుతూ ఉన్నాడు. 7 సంవత్సరాలు అయిపోయి 8వ సంవత్సరం ఒక దయా కిరీటం అనేటువంటి సంవత్సరాన్ని దేవుడు ఆ బిడ్డ శిరస్సుకి మరి దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు తల్లిదండ్రులకి మరి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చదువుమా. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలునికి తాను నడవవలసినటువంటి మార్గమును గురించి బోధించినచో పెరిగి పెద్దవాడైనప్పుడు ఆ త్రోవను విడనాడాడు. ఆ బాలుడుగా ఉన్నటువంటి ఆ బిడ్డకు త్రోవను, నడవవలసినటువంటి త్రోవను నేర్పాలి. ఎవరు నేర్పాలి అంటే అది తల్లిదండ్రుల బాధ్యత. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే నడవవలసినటువంటి మార్గాన్ని ఒకసారి మనము నేర్పిస్తే ఆ బాలుడు అది నేర్చుకున్న తర్వాత ఆ మార్గము తప్పకుండా ఉంటాడు అని ప్రభువు మనకి లేఖనము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి తెలిసినటువంటి ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి 3 మగపిల్లలు. వాళ్ళ నాన్నగారి కోసము ఒక వ్యక్తి వచ్చారు. అప్పుడు వాళ్ళ అబ్బాయి చిన్న కుర్రవాడు, అంటే 2వ తరగతి 3వ తరగతి చదువుతున్నాడు. వచ్చి ఆ పిల్లవాడిని అడిగాడు, బాబు మీ డాడీ ఉన్నారా అని. ఆ పిల్లవాడు చెప్పిన సమాధానం ఏంటంటే, బయటే ఉండి డాడీ నీకోసం ఎవడో వచ్చాడు అన్నాడు. ఏమన్నాడమ్మా? నీకోసం ఎవడో వచ్చాడు అన్నాడు. అక్కడ ఉన్న వ్యక్తి ఈడేంట్రా బాబు ఇలా మాట్లాడాడు అనుకుని ఆశ్చర్యపోయాడు. అందులోకి వాళ్ళ డాడీ వచ్చారు. వచ్చి అయ్యా తప్పది, అలా అనకూడదు, అలా పిలవకూడదు అని బాలుడు నడవవలసినటువంటి త్రోవను ఆ రోజు ఖండించాలి. ఖండించకపోతే అదే అలవాటు అవుతుంది. ఇవాళ ఆ కుర్రాడు డాక్టర్, ఆయన ఇప్పుడు డాక్టర్గా చేస్తున్నాడు. నువ్వు చిన్నప్పుడు ఇలా అన్నావంటే నేను అలా అన్నానా అని చెప్పి ఇప్పుడు అంటూ ఉన్నాడు. కాబట్టి తెలియనటువంటి విషయాలను నేర్పవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులని ఈరోజు లేఖనం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు జ్ఞానమందును ప్రాయమందును
దేవుని దయ వలన, మనుషుల ఆదరాభావం వలన వర్ధిల్లుచుండెను. ఈ రేయాన్స్ కూడా మరి దినదినము కూడా అభివృద్ధి చెందాలి అంటే, జ్ఞానము ప్రాయంలో అభివృద్ధి చెందాలి అంటే ఎవరి దయ కావాలి? ముందు దేవుని యొక్క దయ ఉండాలి. దేవుని దయ లేకుండా నేను లేక మీరేమీ ప్రభువు చక్కగా చెప్పాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి జీవించే ఆ యొక్క నడకను, ఆ యొక్క ప్రవర్తనను ఆ బిడ్డకు నేర్పాలి. ఎందుకనంటే ప్రతి ఆదివారము దేవాలయానికి వచ్చేటప్పుడు మరి నీ బిడ్డను దేవాలయానికి తీసుకువెళ్తూ ఉన్నవా నీ వెంట? రేయాన్స్ ప్రతి ఆదివారము వాళ్ళ మా అమ్మగారితో దేవాలయానికి వస్తాడు. వచ్చి అక్కడ పరిచర్య చేస్తాడు. ఆ పీఠం దగ్గర కానీ లేదా అక్కడికి చిన్న చిన్న పనులు కానీ ఇవన్నీ కూడా చేస్తాడు. కాబట్టి ఆ యొక్క బిడ్డ నడవడికను ప్రవర్తన మనము సరిచేయాలంటే నీ వెంట నీవు దేవాలయానికి బిడ్డను తీసుకుని రావాలి. జ్ఞానమందు ఆ బిడ్డ అభివృద్ధి చెందాలి అంటే మరి ఆ బిడ్డ మరి దేవుని దయ వలన, దేవుని దయ ఉండాలి. ఇక్కడ జ్ఞానము అంటే రెండు రకాల, జ్ఞానం అంటే రెండు రకాల జ్ఞానాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఏమిటంటే భూ సంబంధమైన జ్ఞానం ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం ఉంది. భూ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని తల్లిదండ్రులు నేర్పిస్తారు, లేదా పాఠశాలకు వెళ్తే గురువులు నేర్పిస్తారు, ఉపాధ్యాయులు నేర్పిస్తారు. అలాగే ఆత్మీయమైనటువంటి జ్ఞానము మరి దేవుని సన్నిధిలో ఆదివారం ఆరాధనలో పాల్గొనుట, దివ్య పూజలో పాల్గొనుట, మరి బైబిల్ పఠనాలు చదువుట, దేవాలయంలో పరిచర్య చేయుట, ఇదంతా కూడా ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది. అలాగే చూసినట్లయితే రెండవ మాట ఏముందంటే, యేసుక్రీస్తు ప్రభు వదిలేటప్పుడు మానవుల యొక్క, మనుషుల యొక్క ఆదరాభిమానాలు. ఈ రేయాన్స్ మరి అభివృద్ధి చెందాలి అంటే, దినదినం అభివృద్ధి చెందాలంటే, జ్ఞానముతో పాటు అభివృద్ధి చెందాలి అంటే మనుషుల యొక్క దయ కూడా ఆయన మీద ఉండాలి అని ఈరోజు మరి ప్రభు తన వాక్కు ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు యొక్క నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి రేయాన్స్కి దేవుడు ఒక దయా కిరీటాన్ని ప్రభు ఈరోజు మరి ఆయనకి దీవెనగా ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ నూతన సంవత్సరం ఈ రోజు నుంచి మరలా ఈ సంవత్సరం అంతా కూడా మరి దేవుడు బిడ్డను కాచి కాపాడాలని, మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని, ఆ బిడ్డ శారీరకముగాను మానసికముగాను దినదినము కూడా అభివృద్ధి చెందుతూ, ఆ బిడ్డ ఎదుగుదలను బట్టి కుటుంబంలో సంతోషము, శాంతి, సమాధానము కలుగునట్లుగాను, అలాగే మరి విద్య యందు ఆ వయస్సును బట్టి ఆ తరగతిలో ఆ బిడ్డ చదువుతున్నప్పుడు మంచి జ్ఞానాన్ని దేవుడు దయచేయాలని ప్రత్యేకంగా కోరుకుందాం.